హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఉత్తమ్స్ అకాడమీ టర్నింగ్ పాయింట్. మరి మనకు ఏపీపీఎస్సి నుంచి ఎండోమెంట్ డిపార్ట్మెంట్ నుంచి మనకు ఎండోమెంట్ ఆఫీసర్స్ గ్రేడ్ 3 నోటిఫికేషన్ అయితే త్వరగా రాబోతూ ఉంది. మరి ఇక వీడియోలో ఎప్పుడు ఈ యొక్క నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది అనేది ఇక్కడ చర్చించబోతున్నాం. ఎందుకంటే ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా చాలామంది అభ్యర్థులందరూ కూడా ఎండోమెంట్లో ఖచ్చితంగా ఈ యొక్క ఆఫీసర్ పోస్ట్ జాబ్ కొట్టాలి అనే సంకల్పంతో ముందుకెళ్తూ ఉన్నారు. ఇప్పటికే ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేయడం జరిగింది. మరి ఇక ఎప్పుడు వస్తుందా అంటూ చూస్తున్నారు. ఇప్పుడైతే మాత్రం మనకు ఏపీపీఎస్సి నుంచి మనకు ఫారెస్ట్ పరంగా ఏబీఓ అండ్ ఎఫ్బీఓ అయితే నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది. చెప్పిన విధంగానే జూలై 15 తర్వాత ఎగ్జామ్ డేట్స్ అనౌన్స్ చేస్తాం చెప్పడం జరిగింది. మరి అనుకున్నట్లే ఎగ్జామ్ డేట్స్ అనౌన్స్ చేయలేదు, కానీ నోటిఫికేషన్ అయితే ఇవ్వడం జరిగింది. మరి ఈ యొక్క సమయంలో మరి ఇక ఏపీపీఎస్సి నుంచి వచ్చే మరో మంచి నోటిఫికేషన్ మనకి ఏంటంటే ఎండోమెంట్ ఆఫీసర్స్ దాదాపుగా 100 వేకెన్సీస్ పైచిలుకు వేకెన్సీస్తో మనకి ఇది రాబోతూ ఉంది. దీంట్లో ముఖ్యంగా మనకు కరెంట్ అఫైర్స్ పాత్ర చాలా ఎక్కువ ఉంటుంది. ఈ యొక్క కరెంట్ అఫైర్స్ సంబంధించి మనకి ఉత్తమ్స్ అకాడమీలో ప్రతిరోజు ₹1 ప్రకారం ప్రతిరోజు కేవలం ఒక్క రూపాయితో మీకు మనకు కోర్స్ అందుబాటులో ఉంటుంది. తెలుగు మీడియం అండ్ ఇంగ్లీష్ మీడియంతో ఈసారి కొత్తగా ప్రయోగం మనం చేస్తూ ఉన్నాం అనమాట. సో కంప్లీట్గా కరెంట్ అఫైర్స్ సంబంధించి, ఎందుకంటే మనకు దీంట్లో 2 టాపిక్స్ ఉన్నాయి. ఒకటి నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ ఈవెంట్స్ అని, అంటే యాక్చువల్ మన సిలబస్ చూసినట్టయితే ఈ యొక్క ఎండోమెంట్లో అఫీషియల్గా వచ్చిన సిలబస్ మనం చూసినట్టయితే మనకు నేషనల్ ఇంటర్నేషనల్ ఈవెంట్స్ ఒక టాపిక్ ఉంది. అదే మాదిరిగా కరెంట్ అఫైర్స్ ఇంటర్నేషనల్, నేషనల్ అండ్ రీజనల్ అనే పేరుతో కూడా ఉంది. కాబట్టి ఇవన్నీ కవర్ చేస్తూ మన యొక్క రాష్ట్రంలో ఎవరి విధంగా ఈ యొక్క కరెంట్ అఫైర్స్ అనేది డిజైన్ చేయడం జరుగుతూ ఉందన్నమాట మన యొక్క ఉత్తమ్స్ అకాడమీ యాప్ నందు. ఇక మనం ఏం చేస్తున్నాం, ప్రతిరోజు కంటెంట్, దానికి సంబంధించినటువంటి వల్నరబుల్ బిట్స్ మరియు దానికి సంబంధించినటువంటి ఎగ్జామ్ పేపర్స్, ప్రాక్టీస్ టెస్ట్, ప్రతి టెస్ట్లో 30 క్వశ్చన్స్ ఉంటాయి. దానికి కంప్లీట్ ఎక్స్ప్లెనేషన్ కూడా, వీడియో ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. ఈ యొక్క ఎగ్జామ్స్ అన్నీ కూడా మీరు పీడిఎఫ్ రూపంలో, అంటే మళ్ళీ మీరు పేపర్ చూసుకొని రాసుకొని టైం వేస్ట్ చేసుకునే అవసరం లేదు. జస్ట్ మీరు మాత్రం ప్రతిరోజు ఈనాడు పేపర్, సాక్షి పేపర్, హిందీ పేపర్ చదవండి. అంతవరకే చదివిన తర్వాత మంది హ్యాపీగా మీకు ఫుల్ క్లియర్గా దానికి సంబంధించినటువంటి రిలేటెడ్ ఫిగర్స్ ఏమైనా ఉన్నా, బొమ్మలు ఏమైనా ఉన్నా, వ్యక్తులు ఉన్నా, ప్లేసెస్ ఉన్నా అని క్లియర్గా మీకు ఇవ్వడం జరుగుతుంది. మీరు హ్యాపీగా ప్రింట్అవుట్ తీసుకొని దాన్ని రోజు స్టోర్ చేసుకుంటూ 1 మంత్ అయిన తర్వాత దీన్ని మీరు హ్యాపీగా ఒక బైండ్ చేసుకుని పెట్టుకుంటే అత్యద్భుతంగా మీకు ఉంటుంది. ఒక ఎగ్జామ్ దగ్గర బ్రీఫ్గా మీరు ఒక్కసారి చూసుకుంటే ప్రతి అంశం మీకు దృష్టికి వస్తుంది. ఏ అంశం కూడా మిస్ కాకోకుండా మీకు ఏం చేస్తున్నట్టు మనం కంటెంట్ రూపంలోనూ మరియు వర్ణన రూపంలో, అంటే మనకు టైం సేవ్ అవుతుంది. కంటెంట్ చదువుతాం పేపర్లలో, ఇక్కడ దాన్ని సింప్లిఫై చేసి ఉంటాం. తర్వాత దాన్ని వన్లైనర్ బిట్స్ రూపంలో ఉంటుంది ఫాస్ట్గా. తర్వాత ప్రాక్టీస్ కోసమై మనకి కన్ఫ్యూజ్ కాకుండా ఉండాలనే ఉద్దేశంతో వాటిని ప్రాక్టీస్ బిట్స్ రూపంలో మళ్ళీ మీకు ఎగ్జామ్స్ అనేది జరుగుతుందన్నమాట. ఎవ్రీ వీక్ మినిమం అయితే మీకు మాత్రం ఎవ్రీ వీక్ మీకు మినిమం 2 ఎగ్జామ్స్ వస్తూ ఉంటాయి. మొత్తం మీద అయితే మాత్రం మన యొక్క టార్గెట్ ఏమంటే దాదాపుగా 100 ఎగ్జామ్స్ ఓన్లీ కరెంట్ అఫైర్స్ మీద మీకు ఇవ్వాలనే ఉద్దేశంతో, అది కూడా లేటెస్ట్ ప్యాటర్న్లో మీకు ఇవ్వడం జరుగుతుందన్నమాట. సో ఇది కావాల్సిన వాళ్ళు ఉత్తమ్స్ అకాడమీ డౌన్లోడ్ చేసుకోండి. మరి చూస్తే ఇక ఎండోమెంట్ ఆఫీసర్ గ్రేడ్ 3 నోటిఫికేషన్ ఎప్పుడెప్పుడు ఎదురు చూస్తున్నారు కదా. మరి ఇప్పుడు మనకి ఏపీపీఎస్సి నుంచి మనకు ఆల్రెడీ ఏబీఓ, ఎఫ్బీఓ వచ్చింది. కాబట్టి మరి ఇది ఎప్పుడు అనుకుంటున్నారంటే, మరి నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే కొంచెం లేట్ అయ్యే అవకాశం ఉంది. మేబీ ఖచ్చితంగా అయితే మాత్రం మనకు జూలై, ఆగస్టులో వచ్చే విధంగా కనపడడం లేదు. మేబీ సెప్టెంబర్లో అయితే మాత్రం నోటిఫికేషన్ రావచ్చు అని అనుకుంటున్నారు. ఇన్ కేస్ కొంచెం లేట్ అయినా కూడా, ఎంత వరస్ట్ కేసు అయినా సరే ఖచ్చితంగా ఈ యొక్క ఇయర్లోనే నోటిఫికేషన్ ఉండబోతూ ఉంది. సిలబస్ కూడా మనకి ఎక్కువ ఉంది. కాబట్టి ఎవరు దీన్ని ప్రిపేర్ అవుతూ ఉన్నారో మరి మీరందరూ కూడా ఇప్పుడే సిద్ధంగా ఉండండి. మీరు ఈ యొక్క సిలబస్ అనేది మనకు డిఫరెంట్, అంటే ఒక పేపర్ అయితే మాత్రం మనకు ఫారెస్ట్ డిపార్ట్మెంట్కైనా కానీ, లేదా గ్రూప్ 1కైనా, గ్రూప్ 2కైనా, లేదా ఈఓకైనా సరే ఒక పేపర్ అయితే మాత్రం కామన్గా ఉంటుంది. అదే ఫారెస్ట్లో అయితే మాత్రం మనకి ఏముంది, మ్యాథమెటిక్స్, జనరల్ మ్యాథమెటిక్స్ ఉంది, మరి జనరల్ సైన్స్ ఉంది, స్పెషల్ సైన్స్. కానీ ఇక్కడ ఈ యొక్క ఎండోమెంట్లో మనకి జనరల్ మ్యాథమెటిక్స్ ఉండదు, సైన్స్ ఉండదు. సో అదే డిబేట్ చేసుకొని మీరు ఒకవేళ కావాలనుకుంటే ఇక ఎండోమెంట్ ఆఫీసర్స్తో పాటుగా ఫారెస్ట్ కూడా మీరు పోటీ పడవచ్చు, తప్పైతే కాదు. ఇది దాదాపుగా కొన్ని పేపర్లు ఇస్తే మాత్రం కామన్గా ఉన్నాయి. కాబట్టి మెంటల్ ఎబిలిటీ కామన్గా ఉంటుంది, కరెంట్ అఫైర్స్ కామన్గా ఉంటుంది, హిస్టరీ కామన్, పాలిటీ కామన్, ఎకానమీ కామన్,
సో ఇవన్నీ కూడా వేరేగా ఉంటుంది కదా. సో కాబట్టి మరి దీనికి ప్రిపరేషన్ కొనసాగించే వాళ్ళైతే మాత్రం వచ్చిన తర్వాత మనకి ఎక్కువ టైం ఉండదు కాబట్టి మనకు మేబీ సెప్టెంబర్లో అయితే మాత్రం ఈ నోటిఫికేషన్ వస్తున్నట్లుగా మనకు తెలుస్తుందన్నమాట. మరి సిద్ధంగా ఉండండి మిత్రమా. సో మరి మీకు కరెంట్ అఫైర్స్ కావాల్సి ఉంటే మాత్రం ఉత్తమ్స్ అకాడమీలో కరెంట్ అఫైర్స్ స్పెషల్ కోర్స్ మన దగ్గర ఉంది. ప్రతిరోజు ₹1 సంవత్సరానికి ₹365 మీకు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా మీకు అనేది అందించడం జరుగుతుందన్నమాట. మీరు యొక్క అవకాశాన్ని కూడా అందరూ వినియోగించుకోండి. సో అందరికీ ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ.